గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి. అన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఉన్నాయండి. కచ్ వర్క్, కాంతా వర్క్ అండ్ కట్ వర్క్, ఇలా మొత్తం ఇవన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఉన్నాయి చీరలు. హ్యాండ్లూమ్ శారీస్, కాటన్ శారీస్, ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ అండి. చూద్దాం. చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా చీర ఉందండి డిజిటల్ ప్రింట్లో. ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్స్. పర్పుల్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ అండ్ డార్క్ బ్లూ. దీనికి ఆరెంజ్ కలర్లో ఇలా పట్టీ వచ్చింది. ఇది పళ్ళు. చాలా బాగుందండి చీర. ఆరెంజ్ కూడా కాదు, ఇది పీచ్ కలర్ కిందకి వస్తుంది మనకి. అండ్ బ్లౌజ్ ఇలా కోటా బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్. ఈ చీర వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర వచ్చేసి కాంతా వర్క్ చీర ఉందండి మనకి. ఇది పళ్ళు. ఇది ఆఫ్ వైట్ చీర. ఇది పింక్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ ఉంది కదా, సో పింక్ కలర్ థ్రెడ్తో ఇలా మనకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది స్లీవ్స్కి. ఇదైతే బ్లౌజ్ థిక్ కాటన్ అండి, లైనింగ్ అవసరం ఉండదు. బట్ రూబీ కాటన్ కాదు, థిక్ కాటన్. మనకు పాప్లిన్ మెటీరియల్ ఉంది. ఇదనమాట. స్లీవ్స్కి బోత్ సైడ్స్, బోత్ హ్యాండ్స్కి ఇలా ఫ్లవర్ బూటా వచ్చింది ఆఫ్ వైట్ థ్రెడ్తో. ఇది చీర, కాంతా వర్క్తో చీర. మనకు పళ్ళు వరకు ఇలా ఫుల్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ. హాఫ్ వరకు మనకి ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. మనకి ప్లీట్స్ దగ్గర వచ్చేసి ఇలా సగం వరకు వచ్చింది ఎంబ్రాయిడరీ. ఇలాగ ప్లీట్స్ దగ్గర ఇలా మనకు ఒక 12-14 ఇంచెస్ వరకు ఇలా వచ్చింది ప్లీట్స్కి. ఇది ఇలా వచ్చింది. సో ఈ శారీ వచ్చేసి మనకు 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఇక్కడ కొంచెం కలర్ లైన్ వచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, ప్రైస్ చెప్తానండి. యాక్చువల్ ప్రైస్ మాత్రం 3900 ప్లస్ షిప్పింగ్. ఎల్లో అండ్ మెరూన్ కలర్ బార్డర్. ఇదండి చీర. ఇదంతా మనకు ఎంబ్రాయిడరీ ఉంది. ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ. బటన్ హోల్ స్టిచ్ అంటాం కదా అలాగా, ప్లస్ రోజ్ స్టిచ్. పళ్ళు. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లౌజ్. ఇలా రెడ్ కలర్ పైన వైట్ థ్రెడ్తో స్లీవ్స్కి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ చీర ఆఫ్ వైట్ పైన రెడ్ కలర్తో, రెడ్ బ్లాక్ కలర్స్తో ఇలా వచ్చిందండి. శారీకి బార్డర్ వచ్చేసి నేత బార్డర్ ఉంది. ఈ ఫ్లవర్స్లో మధ్యలో మిర్రర్స్ ఉన్నాయి. మిర్రర్స్ అంటే మనకు గ్లాస్ మిర్రర్స్ కాకుండా రేక్ మిర్రర్స్ ఉన్నాయి ఫ్లవర్కి. ఇందులో లేవు, ఇందులో మాత్రం మిర్రర్స్ ఉన్నాయి. ఇది బ్లౌజ్. 3900 ప్లస్ షిప్పింగ్ అండి. శారీస్ అన్నీ ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్, చీర. ఇదండి ఈ శారీ కూడా మనకు హాఫ్ వరకు ఫుల్ వర్క్ వచ్చింది. ఇది తర్వాత నుంచి ప్లీట్స్ దగ్గర ఇలా వచ్చింది మనకు వర్క్ సగం వరకు. ఇది ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్.
బ్లాక్ బ్లౌజ్ వచ్చింది దీనికి. బ్లాక్ బ్లౌజ్ పైన వైట్ థ్రెడ్తో వర్క్ వచ్చింది. స్లీవ్స్కి చీర. పళ్ళు, చీర. ఇది 3900 ప్లస్ షిప్పింగ్. ఈ చీరలో బ్లౌజ్ లేదు, దీనికి ఇలా పైపింగ్ కుట్టేసి ఉందండి. ఈ చీరకి బ్లాక్ పైపింగ్ కుట్టింది. హాఫ్ శారీ ఫుల్ వర్క్ ఉంది. ఇది హాఫ్ శారీ ఫుల్ వర్క్ వచ్చింది. మనకి హాఫ్ ప్లీట్స్ దగ్గర ఇలా కిందకి సగం వరకు ఇలా వర్క్ వచ్చిందండి. 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి కట్ వర్క్ వచ్చినాయి ఈ చీరలు. ఇది బ్లౌజ్. మిర్రర్స్ ఇవి గ్లాస్ మిర్రర్స్ కాదు, మనకు థిక్ రేకుల్లాగా వస్తే అది కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్కి ఇలాగా. అండ్ చీరకు కూడా ఈ పళ్ళు కట్ వర్క్ వచ్చి మిర్రర్స్ వచ్చినాయి చూడండి. పళ్ళు, ఇది బార్డర్స్. చీర అంతా కూడా మనకు బార్డర్ ఫుల్గా వర్క్ వచ్చి ఇది ఎంబ్రాయిడరీ వచ్చింది ప్లస్ మిర్రర్స్. మనకు డిఫరెంట్గా కాటన్ శారీస్ డిఫరెంట్గా కావాలనుకుంటే బాగున్నాయండి చీరలు. ఇది బ్లౌజ్. ఫుల్ మిర్రర్స్ ఉన్నాయి చీరకి. బార్డర్ అంతా కూడా మిర్రర్స్ అంతా దగ్గర దగ్గర కుట్టున్నాయండి. ఈ శారీ వచ్చేసి 4200 ప్లస్ షిప్పింగ్ అండి. ఫుల్ మిర్రర్స్ ఉన్నాయి. 4200 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ ఆఫ్ వైట్కి ఇలా బ్లాక్ చెక్స్ చీర వచ్చింది. వచ్చి దీనికి కూడా కట్ వర్క్ ఉందండి. బార్డర్లో కట్ వర్క్ ప్లస్ మిర్రర్స్. బ్లౌజ్, చీర. ఇది అంతా కట్ వర్క్. ఇది కట్ వర్క్ వచ్చిందండి ఇలాగా చూడండి. ఇదంతా కట్ వర్క్. ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, అదంతా కట్ వర్క్ అన్నమాట. ఇలా మళ్ళీ వర్క్ వచ్చి అన్ని మిర్రర్స్ వచ్చినాయి. ఇది చీర. సో మిర్రర్స్ కూడా ఎక్కువ వచ్చినాయి చీరకి అంతా కూడా. మధ్యలో కూడా ఇంత పెద్ద బూటా వచ్చింది వర్క్. బ్లౌజ్ 4200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర వచ్చేసి ఇలా జరీ చెక్స్లో ఉందని చీర. ఇది బ్లౌజ్. బ్లౌజ్, చీర. ఇంత బాగుందో అండి. లైట్ పింక్, మన పింక్ షేడ్కి రాణి పింక్ షేడ్లో బ్లౌజ్. 4200 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి ఇలా కట్ వర్క్ వచ్చేసి అంత బార్డర్ అంతా కూడా మిర్రర్స్ ఉండి బాగుంది. ఇది బ్లూ కలర్ బ్లౌజ్. ఇది కూడా చెక్స్ వచ్చింది. చీర అంతా మనకు ఇలా జరీ చెక్స్లో ఉంది. ఇలా పట్టీ కుట్టిందండి చీరకి. అండ్ కచ్ వర్క్ వచ్చింది. ఇది పళ్ళు. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మనకి. బ్లూ పైనే బ్లూ థ్రెడ్తో వర్క్ చేసి వచ్చింది చీర. ఇలా బార్డర్ వచ్చింది పైన కింద సైడ్. మధ్యలో అంతా ఇలా బూటాలు వచ్చిందండి చీర అంతా. 3900 ప్లస్ షిప్పింగ్. ఇది సేమ్ చెక్స్ చీర. బ్లౌజ్ ఇందులో వర్క్ ఎక్కువ ఉంది. ఇది బ్లౌజ్. మిర్రర్స్ కూడా ఉన్నాయి. మంచి పింక్ అండి. పింక్కి రెడ్ కలర్ బ్లౌజ్. చీర మధ్యలో అంతా ఇలా బూటా వచ్చింది చీర అండి. ఈ బార్డర్ మధ్యలో అంతా బూటా వచ్చింది.
4200 ప్లస్ షిప్పింగ్. ఇది వైట్ అండ్ ఆఫ్ వైట్ చీర పైన ఇలా పింక్ చెక్స్ వచ్చింది. చీర అంతా పింక్ చెక్స్, హ్యాండ్లూమ్ శారీ. ఇలా మధ్యలో బూటా వచ్చింది, బార్డర్, పళ్ళు, చీర, బ్లౌజ్. 3900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది చెక్స్ కాటన్ చీర వచ్చింది, జరీ చెక్స్ వచ్చి చీరంతా ఇలా మనకు గొలుసు కుట్టు అంటాం కదా, అదంతా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది బార్డర్. ఇది బ్లౌజ్, పింక్ బ్లౌజ్కి ఆరెంజ్ కలర్తో వర్క్ వచ్చింది. ఈ చీర బూట, ఇలా చిన్న బూట వచ్చింది. చీరంతా ఇలా వచ్చేసి ఇది బ్లౌజ్. 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్లో సింగిల్ కలర్ ఇలా డబుల్ షేడ్లో వచ్చి దీనికి కాంతా వర్క్ వచ్చింది. ఇవంటే తక్కువ వర్క్ వచ్చింది, అవి ఎక్కువ వర్క్ ఉన్నాయి. ఇందాక చూసిన చీరలన్నిటికీ వర్క్ ఎక్కువ ఉంది, వీటికి తక్కువ ఉంది. ఇది బ్లౌజ్. ఈ చీర పళ్ళు, ఇది చీర. మనకు పళ్ళు వరకు ఈ బూటాలు వచ్చినాయి. ఇది బార్డర్ లాగా దగ్గర దగ్గర వచ్చింది, డిజైన్ బూటాలు దగ్గర దగ్గర వచ్చింది. మనకి ఇటు బూటా డిస్టెన్స్ పెరిగింది. ఇలాగా బూటాలు వచ్చేసి చిన్న చిన్న బూటాలు చీరంత వచ్చినాయి. ఇది బ్లౌజ్. బ్లౌజ్తో 2250 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లౌజ్ లేకుండా అయితే 2100 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ మావ్ కలర్, చాలా బాగుంది చీర కలర్. ఈ చీరకి బ్లౌజ్ లేదండి. పళ్ళు, ఇది పళ్ళు, చీర. మంచి కలర్ ఉంది. 2100 ప్లస్ షిప్పింగ్ అండి. 2100 ప్లస్ షిప్పింగ్. ఈ శారీకి ఇది బ్లాక్ బ్లౌజ్ పైన ఇలా ఆఫ్ వైట్ ప్రింట్ వచ్చింది ఉంది చీర. ఇది పళ్ళు. పళ్ళు పోర్షన్ మనకి ఇలా దగ్గరకు వచ్చింది ఎంబ్రాయిడరీ, తర్వాత నుంచి బూటాల్లాగా వచ్చిందండి ఇలాగా. ఇది బ్లౌజ్. వితౌట్ బ్లౌజ్ 2100, విత్ బ్లౌజ్ 2250 ప్లస్ షిప్పింగ్. ఇది గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ లేదు. మన దగ్గర బ్లౌజ్ సేవ్ అయినా కానీ సింగిల్ కలర్ కాబట్టి వేసేసుకోవచ్చు అండి. బ్లాక్ బ్లౌజ్ అలాగా. 2100 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి వచ్చేసి మనకు ఇవి సిల్క్ మిక్స్డ్ కాటన్ ఉన్నాయండి. ఇలా ఉన్నాయి చీరలు. ఇవి వాష్ అండ్ ఐరన్. ఇలా జరీ బూటాలు వచ్చింది చీరంతా. ఇది బార్డర్ వచ్చింది చీర. మన కాటన్ లాగానే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. ఇలా దీనికి బూటాలు వచ్చినాయి, బర్డ్స్తో బూటా వచ్చి ఇలా జరీ బార్డర్ వచ్చింది. చీరంతా జరీ బూటాలు ఉంది. మంచి లైట్ వెయిట్ శారీస్ బాగున్నాయి చీరలు. ఈ శారీ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్ అండి. శారీస్ వచ్చేసి లైట్ వెయిట్లో ఉన్నాయండి. శారీ 6 మీటర్స్ ఉంది. ఇందులో బ్లౌజ్ లేదు, 6 మీటర్స్ చీర ఉందన్నమాట. సో ఇలా జరీ బుట్టాలు వచ్చేసి ఇలా బర్డ్స్ లాగా బార్డర్ వచ్చింది. ఈ శారీ 2050 ప్లస్ షిప్పింగ్. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, చాలా లైట్ వెయిట్. అండ్ ఇందులోనే కలర్స్ ఉన్నాయి మనకి, డిఫరెంట్ కలర్స్. ఇది బ్లాక్ కలర్, బ్లాక్కి మజంతా పింక్ బార్డర్ వచ్చింది పట్టి.
కాపర్ కలర్ జరీతో బూటా వచ్చింది. ఇదే 2050 ప్లస్ షిప్పింగ్. గ్రీన్ కలర్, గ్రీన్ కూడా ఇలా పింక్ కలర్తో పట్టి వచ్చింది. చీర బాగుంది. చీర 2050 ప్లస్ షిప్పింగ్. రెడ్ కలర్, బ్లూ కలర్. ఈ కలర్ ఇంకా చాలా బాగుందండి. $2050 ప్లస్ షిప్పింగ్. పింక్ కలర్, బాగుంది చీర. ఇలా బర్డ్స్ డిజైన్ వచ్చి చాలా బాగుందండి. 2050 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన శారీస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో